థ్యాంక్ యూ. మ్యారేజ్ వాళ్ళగా తీసుకొచ్చింది గ్యాస్ వాళ్ళు మనకు ఓన్లీ మెటీరియల్ వచ్చేసి ఇచ్చేసినారంటే ఇంకా రావాల్సింది ఉంది. లేట్ అయితే పేపర్స్ వచ్చింది ఈ పైన పైన ఈ పాత రాస్తాండి. అవును. చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. అంటే పేదలకు, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు తమ బిడ్డల పెళ్లిళ్ళు చేయడం అనేది ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వాస్తవాన్ని గ్రహించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా, చౌకగా రెంట్కి వచ్చే విధంగా టీటీడీ కళ్యాణ మంటపాలు నిర్మిస్తూ ఉంది. నిర్మించడం చాలా మంచి కార్యక్రమం, కానీ నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. దానికి ఒక ఉదాహరణ వేంపల్లె టీటీడీ కళ్యాణ మంటపం. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ టీటీడీ కళ్యాణ మంటపాన్ని నిర్మించడం జరిగింది. నిర్వహణ సరిగ్గా లేని కారణంగా 4 సంవత్సరాల కిందట అది శిథిలావస్థకు చేరుకుంటే దాన్ని మొత్తం పడగొట్టి మళ్ళా 2,30,00,000తో మళ్ళా ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మించడం జరిగింది. ఇది పూర్తయి కూడా 2 సంవత్సరాలైంది. 2023 జూలైలో కాంట్రాక్టరు టీటీడీకి స్వాధీనం చేశారు, పూర్తి అయిపోయి 2 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే రంగులన్నీ పోయినాయి, మళ్ళీ శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. జిల్లాలో, రాష్ట్రంలో అనేక టీటీడీ కళ్యాణ మంటపాల పరిస్థితి ఇలానే ఉంది. దీనికి రోడ్డు కాపక్క షాదీఖానా ఉంది. షాదీఖానా కూడా దాదాపు 20 సంవత్సరాలు నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఆ రోజు నిర్మించిన షాదీఖానా ఇంకా అది సక్రమంగా జరుగుతూనే ఉంది. కారణం అది నిర్వహణ బాగుంది, ఇది నిర్వహణ బాగలేదు. కాబట్టి ఇప్పటికైనా అటు వేంపల్లె టీటీడీ కళ్యాణ మంటపంతో పాటు జిల్లాలో, రాష్ట్రంలో అనేక కళ్యాణ మంటపాలు పూర్తయి నిర్మాణానికి నోచుకోకుండా ఉన్నాయి. వాటిని వెంటనే ప్రారంభించి అటు పేదలకు, మధ్యతరగతి వాళ్లకు అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము టీటీడీ అధికారులకు, టీటీడీ చైర్మన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం, నిన్న ప్రొద్దుటూరులో ఒక దారుణ సంఘటన జరిగింది.
వేణుగోపాల్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారిని కొందరు దుండగులు హంతకులు కిడ్నాప్ చేసి హత్య చేసి కుందు నదిలో పారేశారు. అంటే వాళ్ళకు అవసరం పడినప్పుడు వాళ్ళకు అప్పు ఇవ్వడమే ఈ వేణుగోపాల్ రెడ్డి చేసిన పాపం. అంటే రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, కూటమి ప్రభుత్వము వట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సూచిస్తున్నాం. ఇక మూడవ అంశం జిఎస్టీ పరిస్థితి ఎలా ఉందంటే మోడీ గారి వైఖరి వాతలు పెట్టి ఆ వాతలు పెట్టిన వ్యక్తే పైన పూత పూసి ఆయింట్మెంట్ రాసి బ్రహ్మాండంగా ఉందా అని అన్నట్టుంది. గత 7 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్గా తయారైపోయింది. 5, 12, 18, 20, 40 ఈ స్లాబులతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. దీన్ని తగ్గించాలి. ఒక్క 5% స్లాబ్ మాత్రమే ఉండాలి. ఈ యొక్క జిఎస్టీ పరిధిలోకి పెట్రోలు డీజిల్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులు గత 7 సంవత్సరాలుగా చెప్తూనే ఉంటే ఏమాత్రం పట్టించుకోలేదు నరేంద్ర మోడీ గారు. ఈ 7 సంవత్సరాల్లో ప్రజలను ఈ యొక్క స్లాబులు 5, 12, 18, 28, 40% స్లాబులతో పీల్చి పిప్పు చేసి ఈ 7 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టి ఇప్పుడు ఏదో 4 స్లాబులను 2 స్లాబులు చేసి 5, 18 స్లాబులు చేసి ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు పండగ కంటే ఈరోజు నుంచి పండగ చేసుకోవాలంట అని నరేంద్ర మోడీ గారు చెప్తుంటే ఆయనకు తందానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తున్నారు. నిజంగా జిఎస్టీ మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి ప్రభుత్వం ఈ 5, 18 స్లాబులు కాకుండా ఒకే స్లాబ్ 5% స్లాబ్ మాత్రమే చేయాలని, పెట్రోలు డీజిల్ కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.